ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. సహనం కోల్పోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బెజవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా హల్చల్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారంటూ నాని ధర్నా చేస్తే ఆయనకు మద్దతుగా ఉమా సంఘీభావం ప్రకటించారు. ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గన్మెన్ పై ఎమ్మెల్యే బోండా ఉమా చేయి చేసుకున్నారు. ఆ వ్యక్తిని దుర్భాషలాడారు. దీని గురించి మనతో మాట్లాడడానికి బోండా ఉమా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉమా గారు నమస్తే అండి. హలో హలో ఉమా గారు, అసలు అక్కడ ఏం జరిగిందండి? ఆర్టీఏ కార్యాలయం ఎదుట అసలు ఏం జరిగింది? అక్కడ విజువల్స్ చూస్తే పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సుమారు 4:30 టైంలో కొంతమంది బస్ ఆపరేటర్లు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని బస్సుల విషయంలో మాకు రవాణా శాఖ అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అలాగే అస్సాంకు చెందినటువంటి ఇలాంటివన్నీ కూడా మాకు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎంపీ గారు రియాక్ట్ అవుతాం. తర్వాత మేమందరం వెళ్తాం. అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు అక్కడ ఉండటం, మాట్లాడటం జరిగింది. కొంతమంది అధికారుల మీద ఆయన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేశారు. తర్వాత పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు సిపి గారి దగ్గర వాళ్ళందరితో కూడా మాట్లాడి దాన్ని సెటిల్ చేయడం జరిగింది. అదండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గన్మెన్ పై మీరు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గన్మెన్ పై చేసుకోవడం కాదమ్మా, వాళ్ళు కొంచెం ఇదిగా మాట్లాడితే ఎందుకైనా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. మేము వాళ్ళు మాట్లాడుతాం. చేసుకోవాల్సినంత పని లేదు, చేసుకోవాల్సిన లేదు, దీనికి జరగల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఉమా గారు. ఉమా గారు, విజువల్స్ మాకు వచ్చాయండి అక్కడ ఏం జరిగిందో. సో దాంట్లో మీరు అతన్ని తోసేసినట్టుగా కనిపిస్తోంది విజువల్స్ లో, అలాగే తిట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు.